ఈ నెల 27వ తేదీన జరగనున్న కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మంగళవారం నిర్వహించారు. మాచర్ల మేజిస్ట్రేట్ కోర్టు బార్ అసోసియేషన్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ అనేక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ఆధ్వర్యంలో అహర్నిశలో పాటుపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు నిర్మూలించేందుకు పారిశ్రామికవేత్తలతో అవిశ్రాంతంగా చర్చలు జరుపుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక పరిశ్రమలు రాష్ట్రం నుండి తరలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి నిధులు సేకరించడం జరుగుతుందని, పలు అభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు కొనసాగుతూ ఉండాలంటే విద్యావేత్తలు, మేధావులు ఎన్డీఏ కూటమికి మద్దతు పలకాలని ఆయన కోరారు. ఎందుకంటే దుర్యోధనుడు అంటే అందరినీ రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము. వారి తరఫున, మా పార్టీ తరఫున మీ ఓటు, వాల్యుబుల్ ఓటు, ఫస్ట్ పేరు కూడా ఫస్ట్ లోనే ఉంటుంది. దానికి ఎదురుగా 1 అని మాత్రమే కూడా ఇన్వాలిడ్ అవుతుంది. వాళ్ళు ఉపయోగించాలి. కూడా టీచర్స్ దాంట్లో కన్సిడర్ చేయడానికి ఇది అయిపోయాడు. కూడా ఏమి లేదు. మా బాధ్యత ఇందులో అంటే కులం అంటలా నేను లీగల్ దానిగానే చూస్తాం. తప్పితే గానిగల్లోది గంట రొటీయటానికి నాకేం అభ్యంతరం లేదు. అయితే ప్లేస్ ఇవి అన్నీ చూడాలి. చూసి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేద్దాం. అనుకుందాం.